మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఎదుర్కొన్నటువంటి ఒక విపత్కర పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐ ఈడీ కేసులు పడ్డ తర్వాత 16 నెలలు జైలు జీవితం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని లేరు. అంతకంటే విపత్కర పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి వెళ్ళటం లేదు. కానీ పిఎస్సి చైర్మన్ పదవి కోసం వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది. కూటమి సభ్యులు 9 మంది, వైసీపీ తరఫున పెద్దిరెడ్డి గారు వేయటం జరిగింది. నిజానికి పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి వస్తుంది లెక్క ప్రకారం అయితే, కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే, ఒకటి అసెంబ్లీకే రానప్పుడు వాళ్ళకి పిఎస్సి చైర్మన్ ఎందుకు అనేటువంటిది సహజమైన వాదన. ఇవన్నీ పక్కన పెడితే ఒక టెక్నికల్ రీజన్ ఏంటంటే, కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే పిఎస్సి చైర్మన్ ఇవ్వాలి. కానీ 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీ దగ్గర లేరు కదా, సంఖ్యాబలం లేదు కదా. మరి వైసీపీకి పిఎస్సి చైర్మన్ ఎలా వస్తుంది? ప్రతిపక్ష పార్టీకో విపక్ష పార్టీకో రావాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ పదవి ఇలా వైసీపీకి వచ్చే పరిస్థితి లేదు. ఇది ఒక బాధాకరమైనటువంటి ప్రత్యేకమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ లేకపోవడం అనేటువంటిది ఒక విచిత్రమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఆ పరిస్థితులు ఇలా వైసీపీ పట్టడం దానికి కారణం. ఇంకొకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వద్దామని నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అసలే స్పీకర్గా అయ్యాని పాత్రుడు ఉండటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఆ స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత ఇక అసలే రాని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా వ్యతిరేకించిన వ్యక్తి, జగన్ మీద ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తి, వైసీపీ ఎంపీగానే ఉండి తిరుగుబాపుట ఎగరేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఇలా రఘురామకృష్ణరాజుని పేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఆయన స్పీకర్ చైర్లో కూర్చున్నంత వరకు అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు, ఉండే అవకాశమే ఉండదు. సో అసెంబ్లీకి రాలేడు, పిఎస్సి చైర్మన్ దక్కట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు ప్రెస్ మీట్ పెట్టుకున్నది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారో తెలుసా మీ అందరికీ? 2 కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు ఎవరూ లేకపోవటం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇతర ఏ నాయకులు ఏమన్నా సరే ఒంటి కాలు మీద లేవటానికి వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టేవారు. పేరు నాని, కొడాలి నాని, తర్వాత అంబటి రాంబాబు, ఆర్కే రోజా, తర్వాత అనేక మంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రి ఉంటారు ఒకైనా, వీళ్ళంతా కూడా వరుసగా ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు అలా ప్రెస్ మీట్ పెట్టడానికి ఎవరు లేరు. కాంగ్రెస్ కిల్ అయిన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ వైసీపీ వెనకాలకు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆ సింపతి, ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మీద కేసులు పెట్టారని, రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టారని, ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకున్న మంచి పేరు, ఆ సింపతి, సీఎంగా ఉండి ఆయన చనిపోవటం, ఇవన్నీ కారణాలిచ్చా ఆ రోజు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెనకాల ర్యాలీ అయిపోయింది. కానీ ఇక రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే జగన్మోహన్ రెడ్డిని విడిగా చూస్తుంది. విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య విడిగా ఉంటుంది, షర్మిల చెల్లి విడిగా అయిపోయారు. ఒకప్పుడు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా నిలిచినటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి సింపతి జగన్కి రావటానికి కారణమైనటువంటి వాళ్ళు. కానీ ఇవాళ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ పోతున్న తర్వాత షర్మిల మళ్ళీ పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని ఎక్కడ లాగేసుకుంటుందో, రాజశేఖర రెడ్డి మాట తీరు కానీ, చరిస్మా కానీ, కాంగ్రెస్ పార్టీ దేశంలో కొద్దిగా ఊపు వస్తే ఆ ఊపు కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఆ భయాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం లేకపోయినా లాంగ్ రన్లో ఎదిగితే అది వైసీపీకే ప్రమాదం. కాంగ్రెస్ పార్టీకి పడే 10 ఓట్లు అయినా సరే ఆ 10 ఓట్లు వైసీపీ వెనకాల ఉన్నవే, కూటమి వెనకాల ఉన్న ఓట్లు పడవు. వైసీపీ వెనకాల ఉన్న ఓట్లు కరుడు కట్టినటువంటి వైసీపీ ఓట్లే మళ్ళీ కాంగ్రెస్ ఓటుకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడే ఒకరిద్దరు నాయకులు షర్మిల టచ్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి బాగలేదు, ప్రతిపక్షంలో కూడా లేడు, విపక్షంలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వైసీపీ నాయకులు, కొద్దిగా జిల్లాలో ప్రభావం చూపించగలిగిన నాయకులు, స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, గౌరవం కావాలి, మా అనుభవానికి గుర్తింపు కావాలనుకొని ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే షర్మిల ప్రభావం, ఆ నాయకుల ప్రభావం కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్గా మారితే అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల భయాలతోటి నిరంతరం ఇవన్నీ పక్కన పెడితే ఏ కేసులో అరెస్ట్ చేస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో,
జగన్మోహన్ రెడ్డి తనని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇన్ని భయాల్లో జగన్మోహన్ రెడ్డి గడుపుతున్నారు. చూడండి ఎంత కష్టం ఎంత కష్టం ఎంత కష్టం. ఒకవైపు అసెంబ్లీకి పోలేని పరిస్థితి, మీడియాతో మాట్లాడక తెలుగు మీడియాని డాక్క తప్పనిసరి పరిస్థితి, మాట్లాడే వాళ్ళు తన పక్కన లేరా, బొచ్చాన్ని చూస్తే భయమాయ, షర్మిలాని చూస్తే భయమాయ, తన పార్టీ నెక్స్ట్ అధికారం రాకపోతే పార్టీ పరిస్థితి ఏందనాయా, ఆస్తుల పరిస్థితి ఏందనాయా, ఏంటో ఈ కష్టం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వైసీపీ కార్యకర్తలు కూడా జారిపడే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.